నమస్తే. నమస్కారం అండి. ఏం పేరు? నా పేరు మోరు విజయరామరాజు అండి. విజయరామరాజు గారు ఏం చేస్తుంటారు? నేను కూలి పనికి వెళ్తూ ఉంటానండి. మీ ఊరు ఎక్కడ? వ్యాపారం చేస్తూ ఉంటాం, పనికి వెళ్తూ ఉంటాం. మాది ఏలూరు రూరల్ మండలం గుడివాకలంక. ఓకే. సో ఎట్లా ఉంది మరి ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, తాజా పరిస్థితులు? ఎందుకంటే 5 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఎట్లా ఉందన్న మీరు చూసిన దాని ప్రకారం? ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే సామాన్యుడు బ్రతకడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఈ సొసైటీలకు సంబంధించి చేపల చెరువులు ఏమైతే మేము లీజుకి ఇచ్చామో ఇది వరకు బాగా ఎక్కువ ఖరీదుకి వెళ్ళేది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ చేపల రేట్లు పడిపోవడం, ఈ ఫీడ్ అయితే ఏమైతే ఉందో మేత తవుడు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, అటువంటి ఇబ్బందుల వల్ల మేము ఇచ్చే లీజులు కూడా చెరువుల విషయం కూడా లీజులు కూడా తగ్గిపోయే వ్యవహారం జరుగుతూ ఉంది. కానీ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఇటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం, గతంలో ఏదో ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి ఏదో ఒక్క ఛాన్స్ కదా ఏం చేస్తాడు ఏం చూద్దామని చెప్పి ప్రజలు ఒక అవకాశాన్ని 151 అత్యధిక మెజార్టీని గతంలో ఇచ్చారు. ఎప్పుడు కనీ విని రీతిలో 1952 సంవత్సరం నుంచి ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. 2019 వరకు ఎలక్షన్ జరిగినాయి. కనీ విని ఎరగని రీతిలో మెజార్టీ ఇచ్చారు. కానీ ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని ఆయన కోల్పోయాడు. ఏ విధంగా కోల్పోయాడంటే ప్రధానంగా ఈ రోజున ఆక్వా రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆ ముందు చెట్లో కొట్టుకోవాలి లేకపోతే నోట్లో కొట్టుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే మొన్నటి వరకు కూడా 130-135 రూపాయలు ఉన్న చేప రేటు కేజీ ఎప్పుడు కూడా 120 రూపాయలు తగ్గల. మార్కెట్ హెచ్చు దగ్గర ఉన్నా కానీ మార్కెట్లో మనం చూస్తూ ఉంటాం. మార్కెట్ యొక్క సగం స్వరూపం ఏంటంటే మార్కెట్ హెచ్చు దగ్గర ఉంటే నికరమైన ధర ఏంటంటే 120 రూపాయలు ఉండేది. ఈ రోజున ఈ రోహు కానీ కట్ల కానీ 100 రూపాయలు అన్నా కానీ కొనేవాళ్ళు లేడు, దిక్కుమొక్కు లేడు. ఈ విధంగా చెరువులో చేస్తున్నటువంటి రైతులు ఆ మందుని చెరువులో కొట్టాలో నోట్లో కొట్టుకోవాలో తెలియని దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలోని ప్రధానంగా ఈ కోస్టల్ ఏరియా తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి ఈ ఆక్వా సాగు చేసినటువంటి రైతులు పరిస్థితి అతి దీనంగా ఉందని చెప్పి. గత ప్రభుత్వంలో ఎట్లా ఉండే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా ఉంది? గత ప్రభుత్వంలో మంచిగా ఉండేనా? గత ప్రభుత్వంలో ఒకటండి మెయిన్ 100 kV విద్యుత్ ట్రాన్స్ఫారం కానీ 42 కానీ లేదా 63 కానీ ఇటువంటి విద్యుత్ ట్రాన్స్ఫారాలు సబ్సిడీ మీద ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సొంత కంపెనీలు ఇప్పుడు మద్యం ఏ విధంగా తయారు చేస్తున్నారో ఆ విధంగా సొంత ట్రాన్స్ఫార్మర్ కంపెనీలు పెట్టుకుని వాళ్ళ ద్వారా తయారు చేయించి మార్కెట్ ధరకు వచ్చేసరికి రూపాయి కాడ సబ్సిడీ ఇవ్వని పరిస్థితి. టీడీపీ ప్రభుత్వంలో 5 లక్షలకు అయిపోయి 100 kV ట్రాన్స్ఫార్మర్ ఈరోజు ఎంత అవుతుంది తెలుసా మీకు? దాదాపు 10 లక్షలు అవుతా ఉంది. దాదాపు డబుల్ పెరిగిపోయింది. ఫీడ్ ఖర్చు టీడీపీ ప్రభుత్వంలో 77,000 ఉండేది వనామీ ఫీడ్ ఖర్చు, ఈ రోజున 95,000 అయింది. ఆ రోజు 100 కౌంట్ రొయ్య దాదాపు 280 దాకా వెళ్ళింది. ఈ రోజు 200 అన్నా కానీ కొని దిక్కే మొక్కు లేని పరిస్థితి ఏర్పడింది. ముమ్మాటికి ఈ రాష్ట్రంలో ఇలాంటి సైకో ముఖ్యమంత్రి పరిపాలించారు. ఎందుకు ఇచ్చామని చెప్పి ప్రజలు ఈరోజు తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి, జనసేనకి ఈ విధంగా అధికారం ఇద్దాం, వాళ్ళు మనకు న్యాయం చేస్తారు. 3 రాజధానులు అన్నాడు. ఈ 3 రాజధానులు ఏంటయ్యా బాబు మా బ్రతుకు అని చెప్పి తల కొట్టుకునే దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలోని ప్రజలకి. మద్యపాన నిషేధం హామీల వరకేనండి. జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నాడు, సంవత్సరం క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు, ఈ మద్యపానం అన్నాడు, పోలవరం అన్నాడు, కొల్లేరుకి 3 రెగ్యులేటర్ కడతానండి. ఈ దౌర్భాగ్యుడు 3 రెగ్యులేటర్ కడతా ఉన్నాడు. ఏమయ్యా నువ్వు టెండర్లు పిలిచావా, శంకుస్థాపన వేసావా? ఎవరయ్యా అంత అమాయకులు నీ మాట్లాడడానికి? ఒక్కసారి నమ్మారు కొల్లేరు ప్రాంతంలోని దాదాపు 150,000 మంది ఓటర్లు. కానీ ఈనాడు ఆ తప్పుని తెలుసుకున్నారు. నేను ఎన్నిక చేసినందుకు ఈ రోజున ఆ తప్పుని సరిదిద్దేందుకు సైకిల్కి, గ్లాసుకి, పువ్వుకి వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఏలూరు నుండి చూసుకుంటే ప్రధానంగా 2 అభ్యర్థులు ఉన్నారు ఎంపీగా. సో మరి ఇద్దరిలో మరి ఎవరికి ఛాన్స్ ఉంటుంది ఎక్కువ? ఇట్లా టీడీపీ అని అంటున్నారు కదా, వ్యక్తిపరంగా చూసుకుంటే ఎట్లా ఉంటుంది? ఉదాహరణకే మనం చూసుకున్నట్లయితే ఇరు పక్షాలు కూడా, ఇరు అభ్యర్థులు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నవారే. కానీ తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి కూడా కడప జిల్లాలో
అండదండగా వస్తున్నటువంటి పుట్ట సుధాకర్ యాదవ్ గారు కుమారుడు మహేష్ యాదవ్ గారు ఈరోజు అభ్యర్థిగా పోటీ చేయడం, ఇది తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి గొప్ప గౌరవం అని భావించవచ్చు. కానీ వైసీపీ కూడా వాళ్ళు కూడా బీసీకి ఇచ్చారు, వాళ్ళు ఎందుకు కాదని మీరు అడగొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ పునాదులు ఏదైనా ఉన్నదంటే ఒక బీసీ మాత్రమే. బీసీ అనే పునాదుల మీద ఏర్పడిన పార్టీ, నడుస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరండి? ఎర్రనాయుడు గారు ఎవరండి? అచ్చెన్నాయుడు గారు ఎవరండి? చింతకాల అయ్యనపాత్రుడు ఎవరండి? యనమల రామకృష్ణుడు ఎవరండి? పుట్ట సుధాకర్ యాదవ్ ఎవరండి? తెలంగాణలో చూసిన దేవేంద్ర గౌడ్ ఎవరండి? వీళ్ళందరూ ఎవరండి? బీసీలు అనే ఒక్క ఫౌండేషన్ ద్వారా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏర్పడింది, నడుస్తూ ఉంది. పోటీ ఎట్లా ఉండొచ్చు ఇక్కడ? పోటీ అయితే ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ వైపు నడుస్తూ ఉంది. దీంట్లో ఎవరు కూడా అధైర్యపడవసరం లేదు, అందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకనంటే ఈ విషయంలోనూ కొల్లేరు విషయంలో ఎకో జోన్ అని చెప్పి ఈరోజు తీసుకొచ్చారు. అది కేంద్ర ప్రభుత్వం ముడిపడిన విషయం, ఒక రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం ముడిపడాల్సిన విషయం. కాబట్టి ఈ ఎంపీ గారు మనం గెలిపించడం వల్ల, కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కారుతో సఖ్యత ఉండడం వల్ల అవి స్పెషల్ ఎకో జోన్ అని చెప్పి దాన్ని చట్టంలో నుండి అనేక రకాల మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మార్పులు చేర్పులు కూడా చంద్రబాబు గారు, మోడీ గారు చేసి కొల్లేరు ప్రాంతంలోనే దాదాపు 150,000 మంది ఓటర్లకు ఒక న్యాయాన్ని, ఒక భరోసాను కల్పించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ అందరూ తెలియపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.